హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రభ. నేను సరిత. ఈ రోజు నాతో పాటు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. లైక్ ఏంటంటే జాయింట్ పెయిన్స్ అనేది తెలుసు. మన హ్మ్. పెద్దవాళ్ళకి, ఇంట్లో ఉన్న బామ్మలకి, తాతయ్యలకి జాయింట్స్ పెయిన్ అనేది ఇంకా రెగ్యులర్. హ్మ్. అయితే వీటికి కొంతమంది హోమియోపతి ట్రై చేస్తారు. హ్మ్. కొంతమంది ఆయుర్వేదిక్ చేస్తారు. హ్మ్. ఇంకా తగ్గక పాపం భరించలేకపోయిన వాళ్ళకి ఇంగ్లీష్ మందులు ట్రై చేస్తారు. హ్మ్. నేచురల్ గా హ్మ్. వాళ్ళు ఏం చేస్తే కొంచెం అంటే శాశ్వతంగా అయితే ఎవరు దాన్ని క్యూర్ చేయలేరు. హ్మ్. అట్లీస్ట్ ఉన్నంత కాలం దాన్ని అంత పెయిన్ భరించలేకుండా కొంచెం ఇన్స్టెంట్ గా కాకపోవచ్చు, సర్వైవ్ కావడానికి నేచురల్ గా ఏమైనా తగ్గించుకునే చిట్కాలు ఉన్నాయా? ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒకరికి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే మేబీ అరౌండ్ 50+ హ్మ్. వచ్చేసరికి ఎట్లా వస్తుంది అంటే దట్ ఈస్ కాల్డ్ osteoarthritis. ఓకే. ఓకే. Osteoarthritis is one of the very common problems. It comes to everyone, almost everyone. బట్ ఏజ్ వచ్చేసరికి వస్తాయి. ఎస్. సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి కార్టిలేజ్ అక్కడ డ్యామేజ్ అయిపోతాయి. ఓకే. దానివల్ల ఏమవుతుంది, రెండు జాయింట్స్ నార్మల్గా ఎలా ఉంటుంది, ఓకే, ఈ పొజిషన్లో ఎస్ ఉంటుంది. ఎస్. సో ఎక్కడ ఎప్పుడైనా సరే ఈ సాఫ్టీ టిష్యూస్ ఇక్కడ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ కార్టిలేజ్. ఆ కార్టిలేజ్ ఒక టైపు గమ్ లెక్క ఉంటుంది. ఇది ఎప్పుడైనా సరే డ్రై అయిపోయింది అనుకో, లేకపోతే డ్యామేజ్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ బొక్కలు అన్ని తగులుతాయి. అప్పుడు ఓకే. పెయిన్ స్టార్ట్ అవుతుందేమో. అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఓకే. ఓకే. యా. సో నార్మలీ వీ గెట్ పెయిన్. ఎస్ ఎస్. సో ఈ కార్టిలేజ్ మనకు అరిగిపోవడానికి లేకపోతే డ్యామేజ్ అవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. దానిలో అతి ముఖ్యమైన కారణం ఏంటంటే లైక్ ఎక్సెసివ్ గ్లూకోజ్ ఇంటేక్ ఇన్ ద బాడీ. ఓకే. ఓకే. గ్లూకోజ్ మనం ఎప్పుడైనా సరే ఎక్కువగా మనం కన్జంప్షన్ చేస్తే ఉంటే డైలీ బేసిస్లో ఈ గ్లూకోజ్ ఏం చేస్తాయంటే మనకు నార్మల్గా ఇన్ ఫ్యూచర్, ఓకే, స్టెమ్ సెల్స్కు మనకు డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో ఈ స్టెమ్ సెల్స్ ద్వారా యాక్చువల్లీ ఇది బాగానే ఉంటుంది. ఓకే. స్టెమ్ సెల్స్ ఎప్పుడైనా సరే మన బాడీలో తగ్గిపోయిందంటే ఈ ప్రాబ్లం ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది. ఓకే. సో ఈ స్టెమ్ సెల్స్కు ఈ గ్లూకోజ్ లెవెల్, హైయర్ ఇంటేక్ ఆఫ్ ద గ్లూకోజ్ లెవెల్ ఎప్పుడైనా డ్యామేజ్ చేసింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఈ ప్రొడక్షన్ మనకు తగ్గిపోతాయి. ఓకే. తగ్గిపోతే ఆటోమేటికల్లీ మనకు ఏమవుతుంది, నొప్పి స్టార్ట్ అయిపోతుంది. ఓకే. దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్, ఒకరికి సపోజ్ న్యూట్రిషనల్ ఫుడ్ వాళ్ళకి తీసుకోవట్లేదు, ఫ్రూట్స్ తినట్లేదు. ఓకే. ఫ్రూట్స్ తినకపోతే అక్కడ ఏమవుతుంది, మనకు కొలాజన్ లెవెల్ తగ్గిపోతాయి. కొలాజన్ లెవెల్ తగ్గితే కూడా మనకు ఆ టైప్ జాయింట్ పెయిన్ రావడం అవకాశం ఉంది. ఓకే. సో ఈ రెండు చాలా స్పెసిఫిక్గా నేను చూశాను. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్. బట్ నార్మల్గా మనం చెప్తే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి ఇప్పుడు. అండ్ 40+ వచ్చేసరికి వచ్చేస్తుంది కొంతమందికి. అవును. ఎట్లా కూడా జరుగుతుంది. అవును. సో మనం కేర్ తీసుకుంటే ఉండాలి. మనం కేర్ తీసుకుంటే కొన్ని మెడిసిన్స్ మనం వాడడం మొదలు పెడితే అండ్ దాంతోపాటు కొన్ని న్యాచురల్ రెమెడీస్ మనం పాటిస్తే అన్నీ బాగా అయిపోతాయి. ఓకే. సో ఇప్పుడు రీజన్ చెప్పిన ప్రకారంగా మనం చూస్తే గ్లూకోజ్ ఇంటేక్ మనం తగ్గించాలి డైలీ బేసిస్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మనకు కొలాజన్ లెవెల్ మనకు పెరగాలంటే వీ హ్యావ్ టు ఈట్ ఫ్రూట్స్. డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ డైలీ బేసిస్లో తింటేనే కొలాజన్ లెవెల్ మనకు బాగుంటుంది. కొలాజన్ లెవెల్ బాగుంటే అక్కడ ఉన్న కార్టిలేజ్ ఆటోమేటికల్లీ రీజనరేట్ అయినట్టే మనకు అవుతుంది అన్నమాట. సో మనకు నొప్పి రాదు. ఓకే. సో దిస్ ఇస్ ద టోటల్ సెనారియో ఆఫ్ దిస్ osteoarthritis. బట్ అక్కడ ఏంటంటే లైక్ కొంతమంది ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అయిందంటే లైక్ పిఆర్పి స్టార్ట్ అయిపోయింది. పిఆర్పి చేయించుకుంటున్నారు. అంటే ఫర్ 1 year దే ఆర్ గివింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇంజెక్షన్స్. సో దాని ద్వారా 1 year వరకు బాగుంటుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ తీసుకోవాలి. ఎలా కొంతవరకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమవుతుంది, దట్ విల్ బి అవుట్డేటెడ్. తర్వాత అగైన్ దే హ్యావ్ టు గో ఫర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఓకే. దట్ ఈస్ ఆల్టర్నేట్ సొల్యూషన్ ఇప్పుడు ఉన్నాయి మోడర్న్ మెడిసిన్లు. బట్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే హౌ ఫార్ ఇట్ ఈజ్ 100% సేఫ్ ఫర్ ద బాడీ అని మనం చూసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనకు అది సేఫ్టీగా కాదు. బికాజ్ యూ థింక్ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి, హీ వాజ్ ద పిఎం ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, అమెరికా వెళ్ళి అక్కడ ఎక్స్పర్ట్ డాక్టర్ ద్వారా నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకొని వచ్చేసారు. ఓకే. తర్వాత పరిస్థితి ఏమైంది, ఆఫ్టర్ 1 year
అగైన్ హీస్ ల్యాండెడ్ అప్ విత్ ద సేమ్ ప్రాబ్లమ్స్. అప్పుడు ఏంటి పద్ధతి? అక్కడ అంటే ఏం సంగతి? అగైన్ హీస్ బికమ్ ద పేషెంట్. ఎస్. అగైన్ ప్రతి ఘడి మనం సర్జరీ చేయించుకోలేదుగా. అవును. సో అప్పటికి ఏజ్ కూడా ఎక్కువ అయిపోయింది. దెన్ హీ లెఫ్ట్ ఇట్. నో, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. దెన్ ఆఫ్టర్ దట్ హీ హస్ సర్వైవ్డ్ ఫర్ few years, ఎస్. and like that only with the painful knee joint you are surviving. ఎస్. ఎస్. సో మనం కావాలని మనం ఇన్ కేస్ కోరంగి మనం ఇది అన్ని డబ్బులు ఉంది అని మనం చేయించుకుంటే, సో ఇన్ మై ఒపీనియన్ దట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. ఓకే, తర్వాత మనకు ఇబ్బంది పడాల్సింది మనమే అక్కడ 100% ఇబ్బంది పడాలి. ఓకే, సో అందుకే చేయించుకోకుండానే మంచిది. అండ్ I have seen many people who are into the age group of 80 plus or 100 plus. ఎలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు దే డోంట్ హ్యావ్ ఎనీ జాయింట్ పెయిన్. సో దీని నుంచి మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద నార్మల్ డైట్, నార్మల్ లైఫ్ స్టైల్ ద్వారా కూడా యూ క్యాన్ రీజనరేట్ యువర్ క్యాటిలేజ్ ఇన్ యువర్ బాడీ. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఇబ్బంది ఏమి రాదు, అండ్ ఇట్ విల్ బి రికవర్డ్. అండ్ అనదర్ థింగ్, 2 రెమెడీస్ చెప్తాను. వన్ ఈజ్ పారిజాత కషాయం, పారిజాత ఆకు కషాయం మనం డైలీ బేసిస్లో తాగాలి, అట్లీస్ట్ ఫర్ 3 months. ఓకే, డైలీ ఎంటీ స్టమక్లో తాగాలి. అండ్ అనదర్ థింగ్, గ్లూకోజ్ ఇంటెక్ మనం తగ్గించాలి, ఫ్రూట్స్ ఇంటెక్ పెంచాలి. ఓకే, డైలీ బేసిస్లో పెంచాలి. అండ్ దాంతోపాటు ఫైబర్స్ మనం పెంచాలి. ఇది మాత్రం చేసామనుకో 100% తగ్గిపోతాయి. అండ్ ఈ కషాయంకి మనం తీసుకోవాల్సింది 5 ఆకు తీసుకోవాలి, పారిజాత ఆకు 5 ఆకు తీసుకొని 1 గ్లాస్ నీళ్లు మనం వేడి చేసి బాగా బాయిల్ చేసేసి అది డైలీ బేసిస్ లో తాగాలి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో దాని వల్ల క్యూర్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా గైస్, ఏంటంటే సో జాయింట్ పెయిన్స్ ని మనం శాశ్వతంగా అయితే దాన్ని క్యూర్ చేయలేము. కాకపోతే సార్ చెప్పిన రెమెడీస్ వాడి రోజువారీలో మీరు ఈ కషాయాన్ని యాడ్ చేసుకుంటే తప్పక దాని నుంచి కొంచెమైనా మనకి విశ్రాంతి కలుగుతుంది. సో ఇది పాటించి మీకు తగినట్లయితే కామెంట్ చేయండి.